హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాం. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజైతే మరొక బెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఎందుకని అంటే ఇప్పటి వరకు మనము సేవింగ్ ఐడియాస్ మాత్రమే చూసాము. ఆ సేవ్ చేసిన మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఉన్న మనీకి ఇంకొంత మనీ అనేది యాడ్ అవుతుంది. సో దాచుకున్న డబ్బుని అలానే ఉంచితే మనకేం పిల్లలు పుట్టవు, అది ఎక్కువ అవ్వదు కదండి. సో ఆ మనీని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి అమౌంట్ అనేది పెరుగుతుంది. సో డబ్బులు పెరగాలని చెప్పేసి ఎక్కువ రావాలని చెప్పేసి అందరికీ ఉంటుంది. సో అందుకనే దాచుకున్న మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి రెట్టింపు అవుతుంది, లేదంటే ఇంకొంత యాడ్ అవుతుంది చూద్దాం. సో నాకు తెలిసిన కొన్ని ఐడియాస్ అయితే మీకు చెప్తున్నానండి. మీకు ఏమన్నా ఇంకా ఐడియాస్ ఏమైనా తెలుసుంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలానే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా అయితే వీడియోలోకి వెళ్దామండి. సో ఇన్వెస్ట్ మనీ టు మేక్ మనీ అంటే మనీ మనం ఏదైతే దాచుకున్నామో అది ఇన్వెస్ట్ చేసి ఇంకొంత మనీని సంపాదించుకోవడం. డబ్బే డబ్బుని సంపాదిస్తుంది అంటారు కదండి. సో అలాగా సేవ్ చేసుకున్న మనీని ఇంకొంత మనీ ఎలా సమకూర్చుకోవాలి. సో చూద్దామండి. సో మన చేతిలో కొంత అమౌంట్ ఉన్నప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుంది. సో మనకి ఆడవాళ్ళైతే చేతిలో 1000 ఉండని, 2000 ఉండని, 5000 ఉండని, 10,000 ఉండని. సో మనకు కనిపించేది ఒక్క ఐడియా ఏంటండి, బంగారం కొనటం. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు అయితే ఇదే ఆలోచిస్తారు కదండి. సో ఏదో ఒక వస్తువు బంగారు కొంటే రేపటి రోజున పిల్లకి భరోసాగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మన దగ్గర కొంత అమౌంట్ అనేది ఉన్నప్పుడు చిన్నదవని పెద్దదవని యాక్సెసరీస్ కానీ, అంటే మనం అప్పుడప్పుడు పెట్టుకోవడానికి యూజ్ అయ్యే నెక్లెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ అలా కొని పెట్టుకోవడం అయినా పర్లేదు. లేదు మాకు ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కావాలి అంటే 24 క్యారెట్స్ కొనుక్కుంటే మనకి రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. అప్పుడు మనకి మనీ ఎక్కువే అవుతుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే 2022 ఆ టైంలో కనుక కాయిన్స్ ఎవరైనా కొనుక్కొని ఉంటే 2022 బై ద ఎండ్ ఆఫ్ ఇయర్ 2022 ఎవరైనా కొనుక్కొని ఉంటే 2023 2024 ఈ టైంలో కనుక ఆ దాచుకున్న గోల్డ్ కనుక మనం అమ్మితే అవసరమయ్యుండి ఇన్ కేస్, సో మనము ఎంత లాభపడి ఉంటామో తెలుసా అండి. సో 24 క్యారెట్ కాయిన్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి దాచుకోమనే అంటాం కానీ అమ్ముకోవాలి చేయాలని మాత్రం ఎవ్వరు అనుకోం. బట్ ఇన్ కేస్ ఎమర్జెన్సీలో అవసరమైతే అంతేనండి. ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అయితే మనం 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొనుక్కోవడమే నయం. ఇన్ కేస్ మనకి ఆర్నమెంట్స్ ఏమీ లేవు అనుకున్నప్పుడు 22 క్యారెట్స్ కొనుక్కున్నప్పుడు బాగుంటుందండి. సో 22 క్యారెట్స్ కొనుక్కుంటే సరిపోతుంది. ఈ 22 క్యారెట్స్ ఓన్లీ ఆర్నమెంట్ ధరించడానికేనా అంటే కాదండి. మామూలు అవసరమైనప్పుడు ఎమర్జెన్సీలో మనీ కూడా తాకట్టు పెట్టి తీసుకోవచ్చు. సో ఈ బంగారం అనేది ఒక భరోసా అండి. అమ్మలాగా మనకి ఆదుకుంటుందన్నమాట బంగారం. సో అది ఇప్పటి వరకు తెలిసి ఉండని వాళ్ళు ఎంతో మనీ అనేది వేస్ట్ చేసే ఉంటారు నాకు తెలిసి. ఇఫ్ ఇన్ కేస్ మేము కూడా అందులో వచ్చిన వాళ్ళమేనండి. అందుకని నేను ఇంతగా చెప్తున్నాను. సో ఈ మాటలన్నీ కూడా అనుభవించాం కాబట్టి మాకు తెలుస్తుందండి. సో మనకి బంగారం కానీ డబ్బు కానీ ఏమీ లేనప్పుడు మనిషి నిజస్వరూపం అనేది మనకి బయటపడుతుంది అంటారు కదండి. సో మన దగ్గర ఏవైతే లేవో వాటి గురించే ఎత్తి పొడిచి మాట్లాడే వాళ్ళు మనకి కంపల్సరీ మన బంధువుల్లో కానీ, సో ఫ్రెండ్స్లో కానీ ఎక్కడైనా సరే ఉంటారండి. సో మనం ఇంక నుంచి అలాంటి ఛాన్స్ అనేది ఇవ్వకూడదు వాళ్ళకి. అందుకని మనీ ఎంత మీ చేతిలో ఉంటే అంతా కూడా ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలో మొత్తం తెలుసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఏదో బుడబుడ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన చోట ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకేనా అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. సో ల్యాండ్ మీద కూడా మనకి బాగానే రేట్లు అనేవి బాగా వస్తుందండి. ఇంట్రెస్ట్ ద్వారా మనకి అమౌంట్ అయితే వస్తుంది. సో అది కూడా
ఇక్కడ మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే మేము మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటండి. సో అప్పుడు మా అమ్మగారు 1,50,000కి ఒక ల్యాండ్ అయితే కొన్నారండి. సో 100 గజాలు అయితే కొన్నారు. సో ఆ 100 గజాలు కూడా మేము కొంచెం పెద్ద అయిన తర్వాత అవసరాలకి నిమిత్తం సో అవి కనుక ఆ స్థలం కనుక అమ్మేశాము. అది ఇప్పుడు లేదులేండి. సో ఆ స్థలం అమ్మేసినప్పుడు మాకు మా అమ్మగారు గజం 1,500కి కొన్నప్పుడు రేటు అదే మా అవసరానికి అమ్మినప్పుడు 6,000 అనేది చేసిందండి. సో మనకి ల్యాండ్ మీద పెట్టింది కూడా అసలు ఎక్కడికి పోదండి, ఇంకా డబల్ ట్రిపుల్ అవుతుంది. కానీ ఇది వితిన్ ద స్పాన్ ఆఫ్ 5 years అండి. సో మీకు 5 yearsకి మనం ఎంత సో ఈ 1,50,000 మా అమ్మగారు అప్పుడు ఏదో ఒక దానికి వాడేసుకొని ఉంటే కనుక అది ఇప్పుడు డబల్ అయ్యేది కాదు, ట్రిపుల్ అయ్యేది కాదు. సో వితిన్ స్పాన్ ఆఫ్ 5 yearsలో మాకు 6 లక్షలు చేతికి వచ్చింది ఆ ల్యాండ్ అనేది. సో అందుకనే అండి మేము చెప్పేది, ఎప్పుడైనా సరే భూమి మీద బంగారం మీద పెట్టుకునేది ఎప్పటికీ మనకి నష్టం అనేది ఉండదు. సో ఈ 2 మాత్రం బెస్ట్ అండి. అందుకని ఈ 2 మాత్రం నేను ముందు చెప్తున్నా. అండ్ ఇంకా మీకు బాగా ఐడియా ఉంది, మేము కొంచెం నష్టమేమి రాదు, మాకు కొంత అమౌంట్ అనేది యాడ్ అయితే సరిపోతుంది అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్. సో ఇలాంటి బెస్ట్ అండి. సో మ్యూచువల్ ఫండ్స్లో 1 time ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మంత్లీ సిప్ కూడా ఉంటుందండి. సో అలా కూడా మనం వేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. సో ఆ 1,00,000 మనం 1 time మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫర్ ద స్పాన్ ఆఫ్ 3 years మనకి ఇంట్రెస్ట్తో సహా మనకి ఇంత వస్తుందండి. అంటే 1.74 lakh per 3 years వస్తుంది. సో 1.74 అంటే మనకి 3 ఏళ్ళకి గాను 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 1,74,000 అనేది వస్తుంది. అదే మనం 5 years ఉంచామనుకోండి మ్యూచువల్ ఫండ్స్లోనే, సో ఎంత వస్తుంది? 2,64,000. సో ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్ చేసేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మనకి అమౌంట్ అనేది కాంపౌండ్ అవుతుంది. సో అలాగా లాంగ్ టర్మ్ పెట్టుకునేలాగా మనం ట్రై చేయాలి. అండ్ అలానే మీకు బాగా తెలిసిన వాళ్ళు, బాగా నమ్మకస్తులు అనుకుంటే మనీ అనేది ఇంట్రెస్ట్ కూడా ఇవ్వచ్చు. సో 1 lakhకి 2% ₹2 వడ్డీ వేసుకున్నా కూడా మనకి సంవత్సరానికి 24,000. ఆ లెక్కన వేసుకున్నా మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్న ఒకటేనండి. సో ఒకటే ఇదిగా ఉంటుంది మనకి ఎక్కడైనా సరే. లేదు మేము మంత్లీ ఇన్కమ్ అండి, సో మాకు మంత్లీ వచ్చే ఇన్కంలో కొంత అమౌంట్ అనేది మిగులుతుంది. మంత్లీ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ 25,000 అనుకోండి. సో ఎంత లేదనుకున్నా ఒక 2,500, 2,000 కనుక మనం సేవ్ చేయగలిగితే ఈ 25,000లో, సో ఆ 2,500, 2,000 అయినా సరే మనం ఏ స్కీమ్స్లో పెడితే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి, ఎక్కువ రిటర్న్స్ అండి, ఇంట్రెస్ట్ కాదు, ఎక్కువ రిటర్న్స్ అనేవి ఎక్కడ వస్తుందో చూసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మనకి మంచి బెనిఫిట్ ఉంటుందండి. పోస్టల్ ఆఫీసెస్లో కూడా పోస్టల్ పాలసీస్ కూడా చాలానే ఉన్నాయండి. సో అవి మనం కనుక్కోవాలే కానీ ఒక్కసారి కనుక్కొని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ చిట్ట చివరి మనం చెప్పుకునేది చిన్న స్మాల్ బిజినెస్ అండి. మన చేతిలో అమౌంట్ కొంత ఉన్నప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండకూడదండి బిజినెస్లో. ఎందుకంటే మనం ఏ టైం ఎప్పుడు ఉంటుందో మనకి ఎట్లా ఉంటుందో తెలియదు. సో చిన్న బిజినెస్ అండి. సో ఎక్కువ ఇన్వెస్ట్ చేసే బిజినెస్ అయితే మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అది మగవారికే సూటబుల్ అవుతుందని చెప్పేసి నేను అంటాను. ఎందుకని అంటే మనం హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నామో ఎక్కువ అమౌంట్ అయితే మన దగ్గర ఉండదు. సో రూపాయి దాచిపెట్టుకునేది అలా లాస్ అయిపోతే మనకి ఎంతో బాధ అండి. అసలు ఇంకొకసారి మనకి ఇన్వెస్ట్ ఎక్కడైనా సేవ్ చేయాలి అని చెప్పే థాట్ వచ్చినా సరే మనం భయపడిపోతాం అన్నమాట. సో అందుకని మనం రూపాయి దాచిపెట్టుకున్నది ఊరకనే గంగపాలు చేయకుండా చిన్న ఇన్వెస్ట్మెంట్, తక్కువ ఇన్వెస్ట్ చేసే వ్యాపారం ఏదైతే ఉంటుందో అలాంటివి మనం చేసుకోవచ్చు ఆడవాళ్ళం. సో అవి కూడా మనకి బాగా అవగాహన అయితే మాత్రమేనండి, అన్నీ తెలిసి ఉంటేనే. సో చెప్పాం కదా అని చెప్పేసి గుడ్డిలాగా మనం చేయకూడదండి. సో అన్నీ కూడా మనకి తెలిసి ఉండాలండి. ఏదైనా సరే మనం 1కి 2 సార్లు ఆలోచించుకొని మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి. సో అలా చేస్తేనే మనకి అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో మనం దాచుకున్న రూపాయికి సార్థకం అనేది ఉంటుంది. ఓకేనా అండి? సో కొంత అమౌంట్ అనేది ఉన్నప్పుడు దాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి. సో ఇన్వెస్ట్ మనీ టు మేక్ మనీ. సో వీడియో నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఉంటాను, బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.